నిజమైన ప్రేమను మనమందరము కూడా కలిగి ఉండాలి. అంటే ఆ యొక్క దైవ ప్రేమను మనమందరము కూడా కలిగి ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మొదటిగా ప్రేమ అంటే ఏందో తెలుసుకుందాం. కాబట్టి రెండవదిగా ఏంటి, దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రేమించాలి. ముందుగా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో తెలుసుకునే ముందు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. అవునా? ఎందుకంటే వేరే వారు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలియకపోతే మనం వారిని ఇష్టపడలేము. అవునా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? శిలువ మరణం. మొట్టమొదటిగా తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారు? ఏ విధంగా ప్రేమించారు? ప్రేమించలేదంటారా? తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారు? మనల్ని ఆయన రూపంలో సృజించి ఆయన యొక్క శ్వాసను మనలోనికి ఊది మనందరినీ కూడా అనేక సార్లు పాపాల నుండి మనల్ని రక్షిస్తూ ఆ యొక్క మనందరినీ కూడా ఒంటరిగా విడవకుండా మనల్ని పాపం నుండి రక్షించడానికి ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? చివరికి తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపిస్తున్నాడు. ఈ విధంగా తండ్రి దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. మరి క్రీస్తు ప్రభు ఏ విధంగా మన మీద ప్రేమ చూపిస్తున్నాడు? ఆయన దేవుడైనప్పటికీ కూడాను మన కోసము ఒక మానవ రూపము దాల్చి మన మధ్యకు వచ్చి ఒక మానవుడిగా జీవించి ఆ యొక్క దైవ ప్రేమను మనందరికీ కూడా తెలియచేస్తూ తాను ఒక ప్రేమ స్వరూపిగా ఉంటూ మనందరి కోసము మన పాపాల కోసము ఆ యొక్క శిలువ పైన మరణించి ఆ యొక్క క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు.